దేశంలో కరువు తరుముకొస్తోంది. జలాశయాలు అడగంటిపోతున్నాయి. పంటల సాగు తగ్గి దిగుబడులు దిగజారి పెట్టుబడులు ఎగబాకి రుణపాశాలే యమపాశాలే రైతుల ఉసురు తీస్తున్నాయి. ఆత్మహత్యల నివారణ దినోత్సవం రోజున రాజధానిలో ఆత్మహత్య చేసుకున్న రైతు ఉదంతం తెలుగు రైతు మానసిక స్థితికి అద్దం పట్టింది. చేసేందుకు మరో పని చేతకాక వ్యవసాయంలో కొనసాగుతున్నామని చచ్చేంత ధైర్యం రాక ఇంకా బ్రతికున్నామని చెబుతున్న సగటు రైతు మనోవేదన. చనిపోయిన రైతు కుటుంబాలు దీనగాథలు వింటుంటే ఎవరికైనా హృదయం ద్రవించిపోతుంది. కలిమిలేములు కష్టసుఖాలు కావడిలో కుండలనే భావనతోటే కర్షకుడు కాడిని లాగుతున్నాడు. పట్టువదలని సంకల్పంతో గట్టిమేలు తలపెట్టి కర్రు సాగిస్తున్నాడు. ప్రకృతి విసిరే సవాళ్లను ఎదురొడ్డేందుకు శక్తిని కూడదీసుకుంటున్నాడు. కాని ఆర్థికంగా దిగజారుతున్న పరిస్థితిని మాత్రం అధిగమించలేకపోతున్నాడు. జాతికి పట్టడన్నం పెట్టే రైతన్న కుటుంబానికి పచ్చడి మెతుకులనైనా అందించలేకపోతున్నాడు. కన్నబిడ్డల కనీస అవసరాల్ని తీర్చలేని తండ్రిగా మిగిలిపోతున్నాడు. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అంటూ కూడదీసుకున్న ధైర్యాన్ని ఒక్కసారిగా కోల్పోతున్నాడు. సమస్యల వలయం నుంచి ఎలా బయటపడాలో అంతుపట్టక కుటుంబానికి అశ్రునయనాల్నే మిగులుస్తున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక జీవితానికి చెల్లుచీటీ రాసేస్తున్నాడు. దీనికంతటికీ కారణం రైతు రాజ్యంలో రైతుకు దక్కని ప్రాధాన్యమేనని వ్యవసాయ రంగ నిపుణులు తేల్చేస్తున్నారు. ఇటు దేశంలో కానీ ఇటు మన రాష్ట్రంలో కానీ నానాటికి పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణం రైతు కుటుంబంలో ఆర్థిక సంక్షోభం. సో ప్రభుత్వ కేంద్రం ఇచ్చిన లెక్కల ప్రకారం సుమారుగా 1000 మంది రైతులు గత 14-15 మాసాలలో ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నారు. ఇది 2వ స్థానం, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ 2వ స్థానం. దీనికి ప్రధానంగా ఆదాయం నానాటికి తగ్గిపోతుంది. ఇది ప్రధానమైన అంశం. దీనికి వ్యవసాయేతర ఆదాయాలు పెరగాలి. ఈ వ్యవసాయేతర ఆదాయాలు పెరగాలి అంటే గ్రామీణ వ్యవసాయ అనుబంధిత పరిశ్రమలు రావాలి. మనం చాలా వెనుకబడి ఉన్నాం. భారతదేశం వెనుకబడి ఉన్నది, తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా వెనుకబడి ఉన్నది. సో ఇప్పుడేదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పనికి ఆహారం పథకం దానివల్ల ఇంకేంత వ్యవసాయంకు దెబ్బతినేది తప్ప పెద్ద లాభం జరగలేదు. వ్యవసాయ కూలీలు మాత్రం కొంతవరకు ఆర్థికంగా నిలదొక్కగలిగారు. ఎన్ని కమిటీలు వేసినా ఎంతమంది చెవిన ఇల్లు కట్టుకుని చెప్పినా రైతుకు ఆర్థిక భద్రత మాత్రం దక్కడం లేదు. ఎంత కష్టపడినా కనీస అవసరాలు తీరటం లేదు. సర్కార్ చేయూత మాటల్లోనే కాని చేతల్లో కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారటం లేదు. రోజురోజుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోందే గాని తగ్గడం లేదు. రైతుకు ఆర్థిక పరిస్థితి ఒకరోజు దిగిపారిపోయింది కాదు, అది సంవత్సరాలు బట్టి వస్తున్నటువంటి సమస్య. ఈ రైతు ఆత్మహత్యలు ఇంతకుముందు నుంచి కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు కొద్ది వాటి నంబర్ ఎక్కువ కావటం మనకేంటంటే వ్యవసాయం లాభసాటిగా లేదు అన్నది తేటతెల్లం అవుతుంది. మరి వ్యవసాయం లాభసాటిగా లేదు అనడానికి ఖర్చులు పెరగటం, దిగుబడులు సరిగా లేకపోవటం, నిజంగా ప్రభుత్వ రంగం నుంచి పరిశోధనలు కానీ విస్తరణ కానీ రైతుకి ఏం అందకపోవటం, ఈ సమాజంలో ఖర్చులేమో ఎక్కువ అవుతున్నాయి. ఈ ఖర్చులు ఎక్కువ అవుతున్న దానికి వ్యవసాయం మీద రాబడి సరిపోవట్లేదు కాబట్టి రైతుకు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏమవుతుందంటే ప్రభుత్వ పెట్టుబడులు బాగా రావాలి, పరిశోధనలు రావాలి, అన్నిటికంటే ఎక్కువ సాగు ఖర్చుకు అనుగుణంగా మద్దతు ధర అనేది ఇవ్వాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర తప్పనిసరిగా సాగుకు అనుకూలంగా అంటే సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని లాభసాటిగా ఉండేటట్టుగా ఇస్తామన్నారు. కానీ నిర్ణయాలు మాత్రం కేవలం పప్పు దినుసులకు తప్ప మిగతా వాటికి ఇవ్వలేదు. సో మరి రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ మరి ఈ సంవత్సరం కేవలం రుణమాఫీ ఒకటి అనేది, ఆ రుణమాఫీ కూడా నానా రకాల ఇబ్బందులతో ఉన్నాడు. కానీ ఈ పరిస్థితులలో రైతుకు భరోసా ఇచ్చేట్టుగా ఎలాంటి కార్యక్రమాలు లేవు అన్నది ఒకటి. తప్పనిసరిగా ప్రభుత్వం స్పందించి ఈ కార్యక్రమం ప్రకటించి రైతులకు భరోసా ఇవ్వాలి. ముందు మేము ఉన్నాం, మీకు తప్పనిసరిగా ఉండండి, సరైన కొన్ని సమస్యలకు పరిష్కారంగా తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకుంటామన్న భరోసా ఇస్తే తప్పనిసరిగా సాగుతాయి అన్నది ఒకటైతే, ఇటు ప్రభుత్వం సమాజం అందరం స్పందించి వ్యవసాయాన్ని కాపాడుకుందాం, అందరికీ ఆహారం పెట్టేటువంటి ఒక వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేయాలన్నది నా ఆలోచన. పైపూతలతో ఆత్మహత్యలు ఆగవన్నది పాలకులకు తెలియంది కాదు. రైతు ఆర్థిక కృంగుబాటు ఒక్కరోజులో వచ్చింది కాదు. ఇప్పటికైనా రైతుల్లో ఆత్మవిశ్వాసం పాదుకొల్పే చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, లగాయతు రైతులకు రుణాలు అందించడం, నాణ్యమైన ఉత్పాదకాల్ని అందుబాటులో ఉంచినా రైతు కష్టం కొంతైనా తీరుతుంది. సమీకృత సమగ్ర వ్యవసాయ విధానాలు, మిశ్రమ సేద్య పద్ధతులు, సేంద్రియ సేద్యం వంటి ఖర్చును తగ్గించే సాగు విధానాల పట్ల రైతుకు అవగాహన పెంచి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి సర్కార్దే. ఇప్పుడు సంక్షిప్త సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి వేదికగా సౌరశక్తి పంపు సెట్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. నెట్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సౌరశక్తి వ్యవసాయ పంపు సెట్ల పథకం గురించి కర్షకులకు వివరించారు. ఈ ఏడాది రాష్ట్రానికి 8,000 సోలార్ పంపు సెట్లు మంజూరయ్యాయన్న కమలాకర్ బాబు పశ్చిమ గోదావరి జిల్లాకు 400 పంపు సెట్లు కేటాయించామన్నారు. ఇందులో 5 HP సోలార్ యూనిట్ ఖరీదు 5.5 లక్షల రూపాయలు. రైతు వాటాగా 55,000 రూపాయలు చెల్లించి సౌర విద్యుత్ యూనిట్ ను పొందవచ్చని నెట్ క్యాప్ అధికారులు వివరించారు. 3 HP సోలార్ యూనిట్ ఖరీదు 3,20,360 రూపాయలు. రైతు వాటాగా 40,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని కేంద్ర ఇంధన వనరుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయని నెట్ క్యాప్ అధికారులు తెలిపారు. సౌరశక్తి వ్యవసాయ పంపు సెట్ల పథకాన్ని అర్హత ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సోలార్ పంప్ సెట్స్ అనేది మన గవర్నమెంట్ మొట్టమొదటిగా ఒక 4,000 పంప్ సెట్స్ ఆగింది. పంప్ సెట్ శాంక్షన్ చేసిన తర్వాత పంప్ సెట్ ఖరీదు 5 లక్షలు అవుతుంది. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది కొత్తగా మన సోలార్ పంప్ సెట్ అనేది కొత్తగా తీసుకెళ్తున్నాం, కూడా మనం ఒప్పించాలి, ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము చాలా జరిగాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర, ఎందుకంటే పవర్ సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంది, ఇది జరిగింది. రైతుల మీద భారం లేకుండా ఒక ప్రోగ్రామ్ తీసుకురండి అందరికి అగ్రికల్చర్ సోలార్ పంప్ సెట్ పెట్టడానికి. అగ్రికల్చర్ సోలార్ పంప్ సెట్ పూర్తిగా సోలార్ పైన ఆధారపడుతుంది. దాంట్లో 5 HP 3 HP కూడా ఉన్నాయి, 1 HP కూడా ఉంది. కడిమే 20 ఫీట్లకు వచ్చేస్తుంది. మీకు చిత్తూరు అక్కడికి వెళ్తే 400, 500, అనంతపురం వెళ్తే 600. ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంటుంటే ఎక్కడైతే కొత్త కనెక్షన్స్ ఇస్తారో, ఎక్కడైతే ఫీజిబిలిటీ ఇస్తారో దాని ప్రకారంగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము డిస్కామ్ వారికి కూడా ఇది తెలియపరచడం జరిగింది. వారు కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చింది. ఎందుకంటే మరి వారు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్, ఇది మా ప్రోగ్రామ్ అయినా కూడా MRR అంటే సోలార్ పంప్ పెట్టుకునే వాడికి కొత్త కనెక్షన్స్కి దాని మీద ఎస్టిమేట్ చేసి 200 కోట్లు అప్పు కావాలనేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది. దాన్ని అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ సబ్సిడీని మేము మళ్ళీ తిరిగి 42,000 రూపాయలు సంవత్సరం చొప్పున కట్టేస్తాం. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్ ను ఎండీ సహా ఇతర అధికారులు ప్రారంభించారు. సౌర పంపు సెట్లను అమర్చుకున్న లబ్ధిదారులు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాటిస్ఫాక్షన్లో ఉన్నాయి ఇది పెట్టడం మూలాన. ఎందుకంటే కొందరికి భయం ఉంది, ఎందుకు 55,000 పెడుతున్నాము, ఇంకా ఖర్చు 1,00,000 వస్తుంది, ఎంత అయిద్దా అవదా అని. కానీ నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను కాబట్టి 10 ఎకరాలకు ఒకసారి వెళ్ళాలంటే ఎంత పెద్ద మోటార్ అయినా 2 ఎకరాలకి మీకు ఒక గేట్ వాళ్ళు పెట్టుకుని అది ఇన్ని గంటలని దానికి పెట్టుకున్న తర్వాత మిగతా దానికి పెట్టుకుంటే అది కూడా వస్తుంది. డెఫినెట్గా డ్రిప్ కూడా పనిచేస్తుంది మన ఊరు వరకు. మిగతా ఊర్ల సంగతి నేను చెప్పలేను. ఎందుకంటే చంద్రబాబు గారు రాగానే ఇట్లాంటివి చేస్తారు మాకు నమ్మకం. ఆ నమ్మకాన్ని మీ ఈ కమలాకర్ రావు గారి ద్వారా జరగడం మరీ ఆనందంగా ఉంది. అసలు దీన్ని అందరూ పెట్టుకోవాలండి. మాకు అవకాశం ఇస్తే ఇంకో 10 కూడా నేనే పెడతా. మాకు తెలిసి 2 రేగులు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది ఎంత గొప్ప విషయం అండి, ఇది ఎంత గొప్ప టెక్నాలజీ. మనం ఎక్కడ ఉన్నాం 2015లో ఉన్నామంటే నిజంగా సక్సెస్ రేట్ అంత బ్రహ్మాండంగా ఉంది. సోలార్కు బిందు సేద్యం పరికరాల అనుసంధానం విషయంలో తాము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని నెట్ క్యాప్ అధికారులు తెలిపారు.